వెల్కమ్ బ్యాక్ హ్యాపీనెట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. దిస్ ఈజ్ దుర్గారావు. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అబౌట్ గురించి 3 సిచ్యువేషన్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా 3 సిచ్యువేషన్లు నేర్చుకొని పూర్తిగా అబౌట్ను ఏ విధంగా యూజ్ చేసి, ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేస్తే దాని యొక్క అర్థం ఎలా వస్తుందో అది నేర్చుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అడ్వర్బ్గా ఇచ్చేబడుతుంది. ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే ఆల్మోస్ట్, నియర్లీ అంటే దగ్గర పడింది, అయిపోయినట్లే అన్న మీనింగ్లో ఇక్కడ యూజ్ చేయబడుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, అన్నీ ఒకలానే ఉన్నట్టుకుంటాయి. చూడండి, డిన్నర్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. డిన్నర్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. డిన్నర్ రెడీ కాబోతుంది, రెడీ అయిపోయినట్టే. డిన్నరు రెడీ అయిపోయినట్టే అంటే జస్ట్ ఇంకా అయిపోయినట్టే, జస్ట్ అయిపోయింది, అయిపోయినట్టే అంటాం కదండి. అయిపోయినట్టే, జస్ట్ అయిపోయినట్టేనండి అన్నప్పుడు అనే సందర్భంలో ఈ యొక్క అబౌట్ని యూజ్ చేసి మనం కన్వర్సేషన్ మాట్లాడవచ్చు. డిన్నర్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. డిన్నర్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. డిన్నర్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్, షీ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. ఆమె రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా అంటారు ఐ ఆమ్ జస్ట్ అబౌట్ రెడీ. రెడీ అయిపోయినట్టేనండి, వచ్చేస్తున్నాను అంటారు చూడండి. ఆ సమయంలో ఐ ఆమ్ జస్ట్ అబౌట్ రెడీ, నేను రెడీ అయిపోయినట్టేనండి అంటాం. అన్నప్పుడు ఎదుటి మనిషి ఇంకో తన స్నేహితురాలు షీ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ, నేను రెడీ అయిపోయినట్టేనండి అంటారన్నమాట. అప్పుడు షీ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ, ఆమె జస్ట్ రెడీ అయిపోయినట్టేనండి అనే అర్థంలో అబౌట్ను మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ జస్ట్ అబౌట్ రెడీ, ఆయన రెడీ అయిపోయినట్టే. జస్ట్ అలాగే ఐ ఆమ్ జస్ట్ అబౌట్ రెడీ, నేను రెడీ అయిపోయినట్టే. కర్రీ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ. అన్న భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం, ఇంకా మన అమ్మ ఇంకా తీసుకురావట్లేదు. అమ్మ అన్నప్పుడు అయిపోయినట్టే అంటారు చూడండి. ఆ సందర్భంలో కర్రీ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ, రెడీ అయిపోయినట్టే, కూర రెడీ అయిపోయినట్టే అవునండి. ఆ సిచ్యువేషన్లో దీన్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్, బ్రైడ్ గ్రూమ్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ ఫర్ మ్యారేజ్. బ్రైడ్ గ్రూమ్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ ఫర్ మ్యారేజ్. మ్యారేజ్కి వరుడు రెడీ అయిపోయినట్టే, రెడీ అయిపోయాడు అంటే పంతులు గారు పిలుస్తుంటారు కదండి, రెడీ అయిపోయినట్టేనండి అంటారు కదండి. అప్పుడు జస్ట్ అలాగనే బ్రైడ్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ, ఆమె కూడా, వధువు కూడా రెడీ అయిపోయినట్టే. పెళ్లి కూతురు తీసుకురండి అంటారు కదండి పంతులు గారు. అప్పుడు మనం బ్రైడ్ ఈజ్ జస్ట్ అబౌట్ రెడీ, రెడీ అయిపోయినట్టేనండి అని చెప్తాం. ఆ సందర్భంలో దీన్ని మనము ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది, కొంత సమయం ఉంది అన్నప్పుడు ఈ యొక్క దీన్ని యూజ్ చేసి మనం మాట్లాడతాం ఏమండి. అప్పుడు ఈ యొక్క అబౌట్ని మనం యూజ్ చేసి మన కన్వర్సేషన్లో యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, అన్నీ ఇంచుమించు అన్నీ అదే ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ఆ సందర్భంలోనే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, 5th సిచ్యువేషన్ ఈడియం అనమాట. ఇది జాతీయం అనమాట, ఈడియం. బీ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ సూన్. బీ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ సూన్ అంటే జరగబోతుంది అన్నప్పుడు, చేయబోతున్నాను, రాబోతున్నాను, ఆడబోతున్నాను అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇక్కడ అబౌట్ టు అది యూజ్ చేయాలి. అబౌట్ టు యూజ్ చేసి మనం కన్వర్సేషన్లో మనం యూజ్ చేసి దీన్ని మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్, ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. సినిమా ప్రారంభం కాబోతుంది. ఇంకా 2 నిమిషాల్లో 5 నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతుంది అనమాట. ద ఫిలిం ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ఇక్కడ అబౌట్ టు, ఇక్కడ వెర్బ్ వచ్చింది చూడండి, ఇక్కడ వెర్బ్ వచ్చింది, ఇక్కడ వెర్బ్ వస్తుంది అనమాట ఏమండి, వెర్బ్ వస్తుంది. ద ఫిలిం ఈజ్ అబౌట్ టు స్టార్ట్. నెక్స్ట్, ఐఎమ్ అబౌట్ టు ప్లే టెన్నిస్. టెన్నిస్ ఆడబోతున్నాను, నేను టెన్నిస్ ఆడబోతున్నాను. ఫ్రెండ్స్, టెన్నిస్ ఆడబోతున్నాను. నెక్స్ట్, హీ ఈజ్ అబౌట్ టు సింగ్ ఎ సాంగ్. అతను పాట పాడబోతున్నాడు. నెక్స్ట్, బీ సైలెంట్ ఎవ్రీవన్.
రాజు ఈజ్ అబౌట్ టు స్పీక్. బీ సైలెంట్ ఎవ్రీవన్. బీ సైలెంట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు మాట్లాడుకోండి, సైలెంట్గా ఉండండి. ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉండండి. రాజు మాట్లాడబోతున్నాడు. రాజు ఈజ్ అబౌట్ టు రాజు ఈజ్ అబౌట్ టు స్పీక్. రాజు ఈజ్ అబౌట్ టు స్పీక్. సైలెంట్, అందరూ ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉండండి. రాజు మాట్లాడబోతున్నాడు. నెక్స్ట్, ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్. ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్ ఆన్ ద ప్లాట్ఫామ్ 5, నెంబర్ 5. ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 5. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ చేరుకోబోతుంది. అండి, ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 5. అండి, నెక్స్ట్ 6th ఫ్రెండ్స్. 6th సిచ్యువేషన్లో ఇది కూడా ఈడియమే. చూడండి, మనం ఇలా అంటుంటాం, వాట్ అబౌట్ రాజు. రాజు సంగతి ఏంటి? ఎలాగా? వాట్ అబౌట్ రాజు సంగతి ఏంటి? అలాగనే ఐ ఆమ్ హ్యావింగ్ ఫిష్. నేను ఫిష్ తింటున్నాను. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? నువ్వేం తింటావు? నేను ఐ ఆమ్ హ్యావింగ్ ఫిష్. నేను ఫిష్ తింటున్నాను. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? నీకు ఎలాగా అని వాట్ అబౌట్ యూ అని మనం అంటుంటాం. నెక్స్ట్, వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? ఎలాగా? బ్రేక్ఫాస్ట్ కావాలి కదా మనకు అన్నప్పుడు వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్. అలాగే నెక్స్ట్, వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ వాక్. ఏంటి, వాకింగ్కి వెళ్ళాలి కదా, షికార్కి వెళ్ళాలి కదా, దాని సంగతి ఏంటి? మనం ముందు మాట్లాడుకుంటాం అనమాట. వెళ్దాం అనుకుని చెప్పుకున్నప్పుడు దాని గురించి ఏంటి మరి అని మనం అంటుంటాం కదండి. అప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ఎక్స్ప్రెషన్ను మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. వాట్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ వాక్. వాకింగ్కి వెళ్ళే సంగతి ఏంటి అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, తేడా తెలుసుకుంటారు. వాట్ అబౌట్ బిర్యానీ సంగతి ఏంటి? ఎలాగా మరి, ఎవరు బాగా చేస్తారు అని మనం అంటుంటాం. దాని సంగతి ఏంటి, ఎలాగా మరి అంటుంటాం కదండి. అప్పుడు వాట్ అబౌట్ బిర్యానీ. వాట్ అబౌట్ టూర్. మన టూర్ ఎక్కడన్నా చేసినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుందారి అన్నప్పుడు వాట్ అబౌట్ అవర్ టూర్. మన యొక్క టూరు సంగతి ఏంటి అన్నప్పుడు వాట్ అబౌట్ యూజ్ చేస్తాం. ఇక్కడ హౌ అబౌట్ బిర్యానీ అంటే బిర్యానీ ఎలా ఉంది అన్నట్టు ఇది మనం యూజ్ చేస్తాం. హౌ అబౌట్ బిర్యానీ ఎలా ఉంది అన్నట్టు. కానీ ఇక్కడ చిన్న మనకు క్లారిటీ రావాలి. హౌ అబౌట్ బిర్యానీ అంటే మనం ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ, లేదా చిన్న మీటింగ్ కానీ, ఫ్రెండ్స్ మీటింగ్ కానీ మనం అరేంజ్ చేసినప్పుడు మనం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా అంటే, అలవా చేస్తే బాగుంటుందా, బిర్యానీ చేస్తే అలాగే మరి ఏం చేద్దారి అన్నప్పుడు, మనం మీటింగ్కి ఏదైనా పెడదారా, వచ్చిన మా ఫ్రెండ్స్కి ఏదైనా పెడదారా అన్నప్పుడు, వచ్చిన వారికి ఏదైనా మనం పెడదారా అన్నప్పుడు మనలో ఒక ఆయన అంటాడు, బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది అన్న ఎక్స్ప్రెషన్లో మనము హౌ అబౌట్ బిర్యానీ, హౌ అబౌట్ హల్వా అలా అనమాట. అంటే హల్వా అయితే ఎలా ఉంటుంది అన్నప్పుడు హౌ అబౌట్ బిర్యానీ అని యూజ్ చేయాలి. వాట్ అబౌట్ బిర్యానీ అంటే దాని సంగతి ఏంటి, అది ఎలాగా అని. అయితే ఇదైతే బాగుంటుంది అన్నట్టు మనం ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటాం కదండి. ఇదైతే ఎలా ఉంటుంది అని. హౌ అబౌట్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది అని మనం సలహా ఇస్తున్నప్పుడు, అది చూసించేటప్పుడు ఈ విధంగా ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం. హౌ అబౌట్ బిర్యానీ. చూడండి, ఇలాగనే దీన్ని కూడా చూడండి. హౌ అబౌట్ టీషర్ట్. వాట్ అబౌట్ టీషర్ట్ అంటే టీషర్ట్ కొందాలనుకున్నాం, దానికి డబ్బులు సరిపోతా చాలవు అన్నట్టుగా వాట్ అబౌట్ టీషర్ట్ గురించి ఏంటి అని.
అయితే ఇక్కడ హౌ అబౌట్ టీషర్ట్, టీషర్ట్ అయితే ఎలా ఉంటుంది మీకు అన్నట్టుగా అనమాట. టీషర్ట్ ఎలా ఉంటుంది, నాకు బాగుంటుందా అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం, హౌ అబౌట్ టీషర్ట్ అలా అనమాట. అలాంటప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ను మనము ఈ ఈడియమ్ను యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 6 సిచ్యువేషన్లో ఈ అబౌట్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ అబౌట్ అనేది గోయింగ్ టు కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క సొంతంగా ఇంకా మీరు ఎగ్జామ్స్ రాసుకొని వాటిని మీరు అలవర్చుకొని మీరు మాట్లాడతారని, ఫ్లూయెంట్గా మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.